మార్కెట్ ప్రీవియస్ డే హై కింద ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే మేబీ ఇట్స్ ఏ బుల్లిష్ ఆపర్చునిటీ. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఓన్లీ హాఫే ఉన్నాయి క్యాండిల్ స్టిక్స్. 2 సెషన్స్ ఓపెన్ చేశారు కదా సాటర్డే. సో అలాంటప్పుడు మనం కొంచెం మీరు సేఫ్ స్టేటస్ అయితే ఈ రోజు కూడా మీరు ట్రేడింగ్ చేయకూడదు, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా లేదు. ఈ లెవెల్స్ ఫాలో అవుతారా, ఈ లెవెల్స్ ఫాలో అవుతారా? ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఈ లెవెల్స్ దగ్గర ఎక్కువ బయింగ్ జరిగింది కదా. ఈ లెవెల్ దగ్గర ఇప్పుడు కూడా వాలిటిలిటీగా ఉంటుంది అండ్ దెన్ సైడ్ వేస్గా ఉంటుంది. మీరు ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ దివాళీ ముహూర్త్ ట్రేడింగ్ ఉంటుంది కదా, అప్పుడు కూడా చూడండి సేమ్ అలాగే ఉంటుంది మార్కెట్ వాలిటైల్గా. ఏదో చేయాలి కదా అని ఫార్మాలిటీకి చేసినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏ ప్రైస్ యాక్షన్ వాడతారు, ఇది వాడతారా లేదంటే ప్రీవియస్ డే లైక్ ఫ్రైడే ప్రైస్ యాక్షన్ వాడాలా అన్నది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో అందుకే కొంచెం మీరు సేఫ్ ట్రేడర్స్ అయితే ఇలాంటి రోజు కూడా ట్రేడ్ చేయకుండా ఉంటే బెస్ట్. రేపు నుంచి ఈ రోజు ఎలాగో ఇన్స్టిట్యూషన్స్ వచ్చేస్తారు కాబట్టి రేపు నుంచి ట్రేడ్ చేసుకోవడం మీకు కొంచెం బాగుంటుంది. అండ్ దెన్ ఎనీహౌ ఈ రోజు అయితే చూద్దాం అకార్డింగ్ మన టెక్నికల్ అనలిస్ట్ కాబట్టి టెక్నికల్ టర్మ్స్ ప్రకారం ఏ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ చూద్దాము. సో మార్కెట్ అయితే ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకున్నాం, ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకున్నాం. రెండు వాలటైల్గా జరిగింది కాబట్టి, జిగ్జాగ్ మూమెంట్ జరిగింది కాబట్టి ప్రీవియస్ హై ప్రీవియస్ లో రెండు కూడా ఇంపార్టెంటే. ప్రీవియస్ లో బ్రేక్ చేస్తే షార్ట్ వెళ్తానని లేదు, కానీ ప్రీవియస్ హై బ్రేక్ చేస్తే మటుకు లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ కింద పుష్ చేశారు కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ ఇక్కడ ఉంటుంది. ఎవరైతే స్టాప్ లాస్ పైన పెట్టుకున్నారో ఒకసారి స్టాప్ లాస్ దగ్గర అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ కూడా అంతే, ఈ లెవెల్ ఎక్కడి నుంచి సెల్లర్స్ ఉన్నారు అండ్ దెన్ ఇది ఫ్రేక్అవుట్ అనొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ట్రాప్ చేయడానికి ఇట్లాంటి బిగ్ విక్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే ఈ హై కంటే ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ఇది టర్నింగ్ పాయింట్ కింద మార్క్ చేసుకున్నాము. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ గ్యాప్ బోర్డర్స్. ఓకే, అకార్డింగ్ టు టెక్నికల్లీ ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్. వర్జిన్ సిపిఆర్ ఫార్ అవే ఉంది. సో మార్కెట్ చూద్దాం, నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ అయినా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ ప్రకారం అయితే మార్కెట్ అయితే బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. సో లాంగ్ ఎంట్రీస్ తీసుకోవాలి. ఇద్దరు వజన్ సీపర్దే తీసుకుంటాను, ప్రీవియస్ సెషన్ లోదే తీసుకుంటాను, ప్రీవియస్ సెషన్ హై బ్రేక్ అయితే తీసుకుంటాను. అదైతే కొంచెం కష్టం, ఇప్పుడైతే చెప్పలేము. ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి 2 minutes అయితే ఉంది కదా, 9:13 అయింది టైమ్. ఇంకో 2 minutes ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం. అండ్ ఈరోజు బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో బ్యాంక్ ఎక్స్కి అయితే మిడ్ క్యాప్ నిఫ్టీకి అయితే డైలీ టైం ఫ్రేమ్లో చూడండి స్వింగ్ లెవెల్ ఉంది, ఆల్ టైమ్ హై ఉంది. సో ఈ రెండు లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్ సెషన్ హైతో పాటు. ఓకే, వన్ మోర్ లెవెల్ అది టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేయలేదు. ఈ లెవెల్ కూడా కొంచెం స్లైట్గా ఇంపార్టెంటే. ఏంటిది 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఇది బ్లూ కలర్లో మార్క్ చేసుకుందాం. ఓకే, సో ఇది కూడా ఫ్రీక్ అవుట్ ఎక్కడి నుంచి అగ్రెసివ్గా మూవ్ వచ్చింది. అండ్ ఆ మిడ్ క్యాప్ నిఫ్టీ దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఆప్షన్ బయర్స్ కంటే ఆప్షన్ సెల్లర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ మండే చూడండి మీరు ఏమైందో. లాస్ట్ మండే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నట్టు వెళ్ళింది, కానీ అగ్రెసివ్గా ఫాల్ అయిపోయింది. చాలా మందికి కూడా స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వలేదు. మీరు జెరోదా యూజర్స్ వాళ్ళు అయ్యి ఉంటే చూడండి, చాలా మందికి లాసెస్ వచ్చాయి ఒక్క ట్రేడ్లోనే. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం ఇక్కడ లాంగ్ లో 300-400 పాయింట్స్ అయితే ఫాలో అయింది. స్టాప్ లాసెస్ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు. ఎక్కువ క్వాంటిటీ సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ మాక్సిమం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే. అండ్ చాలా మంది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు, ఎందుకంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ ఒక్క క్యాండిల్ మన స్టాప్ లాస్ హంట్ చేయకుండా వెళ్ళిపోయిందని చెప్పి. సో అందుకే జెరోదాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనేం నెగిటివ్ కాదు జెరోదాకి, కానీ నేను కూడా ఫస్ట్ జెరోదా వాడి నెక్స్ట్ ఫస్ట్ స్టాక్ ఏంటంటే ట్రిగ్గర్ ఎన్ఎస్సికి డేటా వెళ్తుంది. జెరోదాగా అయితే కొంచెం టెక్నికల్ గ్లిచ్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఆప్షన్ సెల్లర్స్ అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో డిమాట్ ప్రమోషన్కి కాదు ఏమీ కాదు, కానీ నాకైతే ఇప్పటి వరకు టిల్ డేట్ ఫస్ట్ స్టాక్లో అయితే ప్రాబ్లం ఏమీ రాలేదు. అండ్ సర్వీసెస్ కూడా బాగుంటాయి ఫస్ట్ స్టాక్వి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నాకు వచ్చేది ఏమి ఉండదు, ఫస్ట్ స్టాక్ ఓపెన్ చేసుకోవడం వల్ల నేనేమి ప్రమోషన్స్ ఏం చేయట్లేదు, అందుకే లింక్ కూడా ఏమి ఇవ్వను, నా పర్సనల్ లింక్ అలాంటివి ఏమి ఇవ్వను. మీరు ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ స్టాక్ ఓపెన్ చేసుకోండి, సైన్ అప్ అయ్యి మీరు చేసుకోండి. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇక్కడ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇప్పుడు ఎందుకు మూవ్ అయిందంటే ఇక్కడ నుంచి రిమైనింగ్ క్యాండిల్స్ని ఫిల్ చేసింది. సో ఈ లెవెల్స్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి అయితే సెల్లర్స్ పుష్ చేస్తున్నారు ప్రైస్ అయితే కిందకి. బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది, సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది.
ఈరోజు ఎంట్రీ అంత ఫాస్ట్గా రాకపోవచ్చేమో, అంటిల్ అండ్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు నేను లాంగ్ ఎంట్రీ అయితే తీసుకోను. నిఫ్టీలో కూడా షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే గ్యాప్ బాటర్స్ ఉన్నాయి కాబట్టి మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ చూపిస్తే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి ఏమైనా బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ, లేదంటే ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటే అప్పుడు నిఫ్టీని బట్టి చూద్దాం. ఓకే, బ్యాంక్ ఎక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ, అలాగే మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఓన్గానే మూవ్ అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా అంతే, ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్, అక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటే మేబీ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఎక్స్ విషయానికి వస్తే బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ ఎక్స్ కూడా అలాగే మూవ్ అవుతుంది. ఈ లెవెల్ ఇంపార్టెంట్, లైక్ సాటర్డే హైని బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. నిన్నటి హై లైక్ సాటర్డే హై బ్రేక్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటానని చెప్పాను. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ అయినట్టే ఉంది, కానీ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇది పారాబోలిక్ బ్రేక్అవుట్. ఇక్కడ నుంచి అగ్రెసివ్గా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇక్కడ నుంచి అయింది. సో కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో అయితే ఎంట్రీ ఏం తీసుకోవట్లేదు, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినా. అండ్ 20 MA కూడా ఫార్ అవే ఉంది. సో అలాంటప్పుడు మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ కూడా ఇప్పుడైతే ప్రెసెంట్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది. ఈ లెవెల్ మార్క్ చేస్తున్నాం కదా టర్నింగ్ పాయింట్ అని, ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ క్యాండిల్ దగ్గర అయితే ఎటువంటి ఎంట్రీ లేదు బ్యాంక్ నిఫ్టీలో. సో దట్స్ వాట్ ఐ సెడ్. సో చెప్పాను కదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత లాంగ్ ఎంట్రీ వెళ్ళని, ఎందుకంటే మళ్ళీ ట్రాప్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఒకవేళ నేను లాంగ్ వెళ్ళి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది చూడండి. సో సేమ్ ఫ్రైడే లాగే ప్రీవియస్ డే హై బ్రేక్ అయింది ఫస్ట్ క్యాండిల్, స్టాప్ లాస్ ఇక్కడ R1 దగ్గర పెట్టుకోవచ్చు కదా, R1 కింద అని చెప్పి అనుకోవచ్చు. సేమ్ ఫ్రైడే లాగా ఎందుకు వెళ్ళలేదని, కానీ ఈ రోజు అయితే వెళ్ళకూడదు. రూల్స్ అయితే ఇంపార్టెంట్, ఆ రూల్స్ అనేవి. అందుకే నా యూట్యూబ్లో నా స్ట్రాటజీస్ అవి చూసినా సరే ఇమీడియట్గా ఎంట్రీస్ ఏం తీసుకోకండి, కొన్ని రోజులు చూడండి, బ్యాక్ టెస్ట్ చేయండి. కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, ఆ రూల్స్ అయితే నేను ఓన్లీ నా కోర్స్ తీసుకున్న వాళ్ళకి కోర్స్ సెషన్లో చెప్తాను, అలాంటివి ఇంపార్టెంట్. సో ప్రెసెంట్ అయితే 20 MA స్లోప్ అవుతుంది, పైకి వెళ్ళాము ట్రెండింగ్ డే అని తెలిస్తే అప్పుడు 20 MA దగ్గర ఎంట్రీ తీసుకుందాము. బ్రేక్అవుట్ అయిపోయినా సరే మనం ఏమి కంగారు పడాల్సిన పని ఏం లేదు. నిఫ్టీ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిపిఆర్ సపోర్ట్ దగ్గర వచ్చింది, సిపిఆర్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి రివర్సల్ అవుతుంది. అండ్ 20 MA కూడా ఎగ్జాక్ట్గా సిపిఆర్ దగ్గర ఉంది. సో అలాంటప్పుడు ఇది హై సపోర్ట్, కానీ చూద్దాం ఫర్దర్గా ఏమన్నా బ్రేక్ అవచ్చేమో. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర ఉన్నది, ఇది యాక్చువల్గా ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని మార్క్ చేస్తున్నాం కదా, రెసిస్టెన్స్ దగ్గర రివర్స్ అవుతుంది అండ్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అవుతుంది. ఇప్పుడు బయర్స్ విన్ అవుతారు, సెల్లర్స్ విన్ అవుతారు, దాన్ని బట్టి మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. అండ్ బ్యాంక్ ఎక్స్ అయితే ఐనహా బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది, బ్యాంక్ ఎక్స్ కూడా అట్లానే మూవ్ అవుతుంది, కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. డేలో ఇక్కడ బేస్ ఇచ్చింది కదా, 20 MA సపోర్ట్ ఉంది అండ్ దెన్ సిపిఆర్ కూడా సపోర్ట్ ఉంది. డేలో బ్రేక్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు నేను. సో మార్క్ చేసుకుంటున్నాను ఈ లైన్. సో డేలో బ్రేక్ అవ్వాలి నాకు. ఇనిషియల్గా అయితే లాంగ్ ఎంట్రీసే చూస్తాను, కానీ ఈ డేలో దగ్గర అందరూ ట్రాప్ అయి ఉంటారు కదా, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటాయి. సో స్టాప్ లాస్ హిట్ అవ్వగానే మార్కెట్ కిందకి రావచ్చు. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి అన్న రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ ఎక్స్ 53,900 కాల్ ఆప్షన్ సెల్ అవుట్ తీసుకున్నాను. 107 దగ్గర ట్రిగ్గర్ అయింది. యాక్చువల్గా 100 దగ్గర తీసుకోవాలి ఇది, కానీ మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా మూవ్ అవడం వల్ల 107 అలా ట్రేడ్ అయింది. సో పర్వాలేదు, అదైతే మనకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది కదా, వన్స్ ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఇక్కడ రివర్సల్ చూపిస్తుంది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఎవరైతే లాంగ్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరూ ట్రాప్ అవ్వచ్చు. సో ఇక్కడ రివర్సల్ తీసుకుంటుంది, ఇక్కడ ఎంట్రీ అవ్వాలి, కాకపోతే ఇమీడియట్ గా సిపిఆర్ ఉందని ఎంట్రీ అవ్వలేదు. వన్స్ మళ్ళీ ఇక్కడ ఈ పివోట్ ఉంది కదా, ఈ పివోట్ దగ్గర రిట్రేస్ అయినప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. సో చూద్దాం ఇక్కడ డేలో సపోర్ట్ ఇస్తుందో లేదో. డేలో సపోర్ట్ ఇస్తే మనం స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు మార్కెట్ పైకి వెళ్ళి, కానీ ఈరోజు కొంచెం యావరేజ్ సిపిఆర్ ఉంది కాబట్టి మేబీ డేలో బ్రేక్ అవ్వాలని అనుకుంటున్నాను. డేలో బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ అగ్రెసివ్గా కిందకి రావచ్చు అని అనుకుంటున్నాను. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, 1079 కాబట్టి 155 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 155 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో అంతే ఈరోజు. దీని తర్వాత ఇంకా ట్రేడ్స్ ఏం తీసుకోను ఇంకా, ఎందుకంటే మార్కెట్ కొంచెం ప్యాటర్న్స్ అయితే ప్రాపర్గా లేవు కదా, నేను క్యాండిల్స్టిక్ ప్రైస్ యాక్షన్ అవి. సో చూద్దాం ఏమవుతుందో. డేలో బ్రేక్ అవ్వాలని చూస్తుంది, బ్రేక్ అయితే ఇంకా హై ప్రాబిలిటీ ఉంటుంది. లేదు ఇక్కడ నుంచి బయర్ సపోర్ట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో లో ఎంత వెళ్ళింది, లో అయితే 67 వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ 77 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్ వరకు నేనైతే చూశాను. సో చూద్దాం 1:1 హిట్ అవుతుందో లేదో. 10,000 కదా రిస్క్. డేలో బ్రేక్ అవ్వాలి, అప్పుడు ఇంకా హై ప్రాబిలిటీ మార్కెట్ కిందకి రావడానికి. 7,000 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది.
నిఫ్టీకి ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది. ఈ గ్యాప్ బార్డర్ సపోర్ట్ ఇస్తుందో లేదో చూద్దాం. నిఫ్టీ గ్యాప్ బార్డర్ సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీని ఫాలో అయింది అనుకోండి, అప్పుడు పైకి వెళ్ళొచ్చు. డేలో అయితే బ్రేక్అవుట్ అయింది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీని కిందకి తీసుకెళ్తుందా, నిఫ్టీ పైకి బ్యాంక్ నిఫ్టీని తీసుకెళ్తుందో తెలియదు. సో ఒకవేళ నిఫ్టీ అయితే సపోర్ట్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా వితౌట్ ఎనీ రీజన్ పైకి వెళ్ళొచ్చు. సో ఎనీహౌ డేలో బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం రిట్రేస్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ ఆల్మోస్ట్ బెనిఫిట్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు డేలో దగ్గర ఆల్మోస్ట్ 6,000 ప్రాఫిట్ ఎక్స్ట్రా అవుతుంది. సో క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది, అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ చూపించింది. ప్రైస్ అయితే నో డౌట్ నేనైతే కిందకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ రోజు మార్కెట్ కిందకి రావాలని. ఒకవేళ నేను రాంగ్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను, దాని తప్ప ఇంకేం చేయలేను. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 7,000 7,500 అలా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి రివర్సల్ చూపించాలి. నిఫ్టీ కూడా ఈ లెవెల్ డేలో బ్రేక్ అవ్వాలి, అప్పుడు మనకి ఫర్దర్ గా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో బయర్స్ స్లోగా ఎమర్జ్ అయితే దెన్ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నిఫ్టీ కూడా గ్రీన్ క్యాండిల్ అవుతుంది. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చేమో. లైక్ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది కదా, లో బ్రేక్ అయింది, డేలో బ్రేక్ అయిందని చెప్పి ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళకి కూడా ట్రాప్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి అన్న అగ్రెసివ్ గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చి ప్రైస్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. సో మనం అయితే ఏం చేయలేం, ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం. ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తే మనకి టార్గెట్స్ అనేవి హిట్ అవుతాయి. సో ఇంకా 7,000 అలా ట్రేడ్ అవుతుంది, 6,500 7,000. సో సెల్లర్స్ కూడా అగ్రెసివ్ గా ఉన్నారు. సెల్లర్స్ కూడా మార్కెట్ ని కిందకే తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ హై అయితే 9,000 వరకు వెళ్ళింది ప్రాఫిట్ మంది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ మళ్ళీ 9,000 నుంచి అగ్రెసివ్ గా మళ్ళీ ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఫైట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ నుంచి బయర్స్ పైకి వచ్చారనుకో మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఎనీహౌ స్టాప్ లాస్ అయితే 150 పెట్టుకున్నాను. ఇనిషియల్ గా 107 అయింది కాబట్టి 150. సో 10,000 కన్నా తక్కువ వస్తుంది లాస్ ఒకవేళ మనం ఫెయిల్ అయినా. సింగిల్ డిజిట్స్ కి రావాలి, అప్పుడు నేను క్లోజ్ చేస్తాను. లైక్ 107 కదా, లైక్ 7 రూపీస్ కానీ 6 రూపీస్ కానీ లేదంటే 10 రూపీస్ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు క్లోజ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే 8,500 8,000 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో, ఎందుకంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ సెల్లర్స్ బయర్స్ అయితే పుష్ చేస్తున్నారు ప్రైస్. సో ఆల్మోస్ట్ 9,000 నుంచి 5,000 బ్యాక్ వచ్చింది. బ్యాంక్ ఎక్స్ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్ అయితే ఇంకా క్రాస్ అవ్వలేదు, డేలోనే అయితే బ్రేక్ చేసింది. కానీ సో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తే మన స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. 80 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ 150 వస్తే క్లోజ్ చేస్తాను ట్రేడ్ ని. సెల్లర్స్ పుష్ చేయాలి, కానీ నిఫ్టీ అయితే పైకి తీసుకెళ్తుంది ఇప్పుడు ప్రెసెంట్, అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1,580 కూడా వచ్చింది. సో 9,000 నుంచి బ్యాక్ వచ్చింది. ఇప్పుడు 100 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. 150 హెల్ప్తే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఇంకొక 40 పాయింట్స్ ఉన్నాయి, 110. సో ఇది బిఎస్సి కాబట్టి ఒక్కొక్కసారి మీరు స్టాప్ లాస్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, బ్యాంక్ ఎక్స్ అండ్ దెన్ సెన్సెక్స్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కంపల్సరీ. 2,000 నెగిటివ్ 110 అలా ట్రేడ్ అవుతుంది, అగ్రెసివ్గా ఉంది. ఇప్పుడు స్టాప్ లాస్ చూద్దాం, ఇంకొక 40 పాయింట్స్, అది హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. మళ్ళీ అగ్రెసివ్గా ఉంది. సో చూపిస్తాను, అప్డేట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. ఓకే, బ్లాక్ లైన్ క్రాస్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు అనుకుంటా. ఈ లైన్ ఇప్పుడు పైకి వస్తుంది కదా, ఈ రెడ్ లైన్ ఇస్ ద స్టాప్ లాస్, లేదంటే డే హై అవ్వచ్చు. ఆప్షన్ సెల్లింగ్ లో ఇది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది స్టాప్ లాస్ కి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ 1,500 అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది, అగ్రెసివ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఫైట్ జరుగుతుంది ఇక్కడ. సో బ్యాంక్ ఎక్స్ అయితే ప్రెసెంట్ డే హై కాబట్టి, డే హై బ్రేక్ అయితే ఈ రోజు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, ఎందుకంటే సిపిఆర్ కూడా యావరేజ్ టు నేరో ఉంది కాబట్టి. సో మేక్ ఆర్ బ్రేక్ టైం ఇప్పుడు ఈ క్యాండిల్ డిసైడ్ చేసేస్తుంది అనుకుంటా, 5 మినిట్స్ క్యాండిల్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఇంకా వాలటైల్ గానే ఉంది, అదైతే ప్రాబ్లం లేదు. బ్యాంక్ ఎక్స్ లో అయితే ఈ డే హై బ్రేక్ చేస్తే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ రివర్సల్ జరగచ్చు. మళ్ళీ 1,500 నెగిటివ్ నుంచి 2,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో చిన్న ఫైట్ అయితే జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈ సెల్లర్స్ కానీ ఇక్కడ నుంచి కిందకి పుష్ చేస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు, మనకు ప్రాఫిట్ రావచ్చు. అండ్ ఇఫ్ బయర్స్, ఈ బయర్స్ అగ్రెసివ్ గా ఉన్నారు కదా, ఈ బయర్స్ మళ్ళీ యాడ్ చేస్తే ఇక్కడ మార్కెట్ డే హై బ్రేక్అవుట్ అయ్యి మన స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వచ్చు. ఓకే, ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 2,000 అలా ట్రేడ్ అవుతుంది మళ్ళీ. సో ఒక 7 రూపీస్ ప్రాఫిట్ ఉంది అంతే. సో చూద్దాం, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై ఉంది, అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్ కూడా ప్రీవియస్ సెషన్ హై రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు బయర్స్ అగ్రెసివ్ గా మూవ్ అయితే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు, లేదంటే మన టార్గెట్ అవుతుంది. ఓకే,
డే హైని బ్రేక్ చేయడానికి వెళ్తుంది మార్కెట్ అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వస్తుంది. 1700 2000 అలా ట్రేడ్ అవుతుంది. ఇంకొక 35 పాయింట్స్ ఉన్నాయి. 35 పాయింట్స్ ఇట్ అయితే క్లోజ్ చేసాడు మే బ్యాంక్ ఎక్స్. సో సచ్ ఏ రోలర్ కోస్టర్ రైడ్. స్టాప్ లాస్ హిట్ అవ్వట్లేదు, టార్గెట్ హిట్ అవ్వట్లేదు. 110 ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి 53,900 ఇప్పుడు ఏటీఎం అయిపోయింది. సో మార్కెట్ 53,900 పైన క్లోజ్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. లేదంటే 54,000 క్రాస్ అయితే ఇంకా ఈజీగా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవచ్చు. అండ్ 54,000 అనేది రౌండ్ నంబర్, కాస్త పర్వాలేదు. కానీ మార్కెట్ సైడ్ వేస్గా ఉండాలి. సైడ్ వేస్గా ఉండి ఆ తర్వాత క్రాస్ అయినా పర్వాలేదు కొంచెం. కాకపోతే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు డే హై దగ్గర ఉంది కదా, డే హై దగ్గర నుంచి ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది డే హై దగ్గర. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ప్రైస్ కింద టచ్ అవగానే మళ్ళీ పైకి తీసుకొచ్చారు. సో ఇక్కడ మళ్ళీ డే హైని బ్రేక్ చేస్తాయి. ఈ సెల్లర్ స్టాప్ లాస్ అన్ని పైన ఉంటాయి కదా, సో వీళ్ళు స్టాప్ లాస్ దగ్గర అయిపోయి మార్కెట్ ఇంకా పైకి అయితే మూవ్ అవ్వచ్చు. సో డే హై బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో సచ్చే రోలర్ కోస్టర్ రైడ్ ఇంకా రైడ్ అవుతూనే ఉంది. మళ్ళీ 1000 రూపీస్కి అలా పాజిటివ్గా వచ్చింది. సో డే హై ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8996 ఈజ్ టుడేస్ లాస్. సో 150 నుంచి ఆల్మోస్ట్ 150 అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఓకే, 150 హిట్ అయిపోయింది. 53,900 కాల్ ఆప్షన్ 107 దగ్గర ట్రేడ్ అయింది. 150 దగ్గర క్లోజ్ చేశాను. ఓకే, అండ్ దట్స్ అబౌట్ టుడే. ఎందుకు ఎంట్రీ తీసుకున్నానో మళ్ళీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ డే హై అవగానే ఎంట్రీ తీసుకోకూడదు. కన్సోలేషనే బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, వన్ మోర్ థింగ్, ఇక్కడ కన్సోలేషనే బ్రేక్అవుట్ అవుతుంది. మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానేమో. సో ఎంట్రీ దొరుకుతుంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో, కానీ డే హై బ్రేక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ ఎక్స్ కూడా డే హై బ్రేక్ అవుతుంది. 53,900 రౌండ్ నెంబర్ ఉంది. 54,000 అనేది రౌండ్ నెంబర్ కాబట్టి ఏదైనా జరగచ్చు ఇప్పుడు. సో తీసుకొని వద్దని ఆలోచిస్తున్నాం. సో బ్యాంక్ ఎక్స్ డే హై బ్రేక్ చేసింది. ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ చేసినట్టే. ఎంట్రీ ఆల్రెడీ ప్లేస్ అయింది. సో 101 దగ్గర అయింది. 93 అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుంది ఇప్పుడు. సో దీని తర్వాత ఇంక ఎంట్రీ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి కన్సోలేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి బ్యాంక్ ఎక్స్. సో ఇక్కడ నుంచి ఎవరైతే షార్ట్ ఎంట్రీ తీసుకున్నారో అందరూ స్టాప్ లాస్ పైన ఉంటాయి. స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో అందుకే ఎంట్రీ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే, సో ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 2000 ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్లో. అండ్ పొజిషన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను మళ్ళీ. లోడ్ అవ్వలేదు వెయిట్ వెల్. సో ఓవరాల్ అయితే 270 క్వాంటిటీస్ తీసుకున్నాను. స్టాప్ లాస్ కూడా తగ్గించుకుంటున్నాను. 135 హిట్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఎందుకంటే డే హై దగ్గర ఉంది కాబట్టి అది ఫేక్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇమీడియట్గా రివర్స్ అయిపోద్ది. దానికోసం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. సో యావరేజ్ అయితే 270 క్వాంటిటీస్ 100 దగ్గర అయింది. సో ఇది జీరో అవుతుందో లేదంటే 135కి వెళ్తుందో చూద్దాము. 80కి వస్తే మళ్ళీ అప్డేట్ చేస్తాను, లైక్ మళ్ళీ పొజిషన్స్ అయితే యాడ్ చేస్తాను. సో 135 అలా ట్రేడ్ అవుతుంది, సారీ 103 అలా ట్రేడ్ అవుతుంది. లేదంటే స్టాప్ లాస్ 140 పెట్టుకుంటాను, ఎందుకంటే ఇందాక 1000 సేవ్ అయింది కదా మనకి. 40 పాయింట్స్ ఇస్ ద స్టాప్ లాస్ ఈ ట్రేడ్కి. సో 140 అప్డేట్ చేశాను స్టాప్ లాస్ని. ఓకే, సో చూద్దాం అది రియల్ బ్రేక్అవుటో లేదంటే ఫేక్ బ్రేక్అవుటో. సో సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రాపర్గా అనే బ్రేక్అవుట్ అవుతుంది. సో మళ్ళీ యాడ్ చేస్తాను పొజిషన్కి. ప్రజెంట్ ప్రాఫిట్ అయితే 3000 అలా ట్రేడ్ అవుతుంది. 3500 87 88 అలా అవుతుంది కాబట్టి ఇంకొక 30 యాడ్ చేస్తాను. యాడ్ చేయడానికి మళ్ళీ క్యాపిటల్ సరిపోవట్లేదు కాబట్టి హెడ్జింగ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎక్స్ పుట్ ఆప్షన్ హెడ్జింగ్ చేస్తాను. ఓకే, లైక్ 210 క్వాంటిటీస్ అండ్ దెన్ యాడ్ ఒక 30 క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నానండి. 30 క్వాంటిటీస్ యాడ్ చేశాను. 210 క్వాంటిటీస్ ఏమి హెడ్జింగ్ తీసుకున్నాను క్యాపిటల్ సరిపోవట్లేదని. సో ఇప్పుడు ఓవరాల్ ఎంత అయింది? యావరేజ్ 99 అయింది. 300 క్వాంటిటీస్ 99 అయింది. 300 ఇంటూ 99 ఆల్మోస్ట్ 29,000 వస్తుంది ఇది విన్ అయితే. సో రిస్క్ అయితే 10,000 డివైడెడ్ బై 300 అంటే 33 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్.
100 నుంచి ఒక 133, ఓకే 140 పెట్టుకోవచ్చు అనుకుంటా స్టాప్ లాస్. 300 న్యూటన్, ఓకే 133 లేదంటే 135 పెట్టుకుంటాను. ఇనిషియల్గా అయితే 140 పెట్టుకున్నాను కాబట్టి 135 300 క్వాంటిటీస్ పెట్టుకున్నాను. సో రిస్క్ అయితే తగ్గుతుంది నాకు. రిస్క్ అయితే 10,000 తగ్గట్లేదు. ఓన్లీ రివార్డ్ పెరగడానికి పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు విన్నింగ్ పొజిషన్స్ అవుతున్నాయి కాబట్టి. సో స్టాప్ లాస్ చూసుకుంటే 135 పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇంకొక 30 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో ఆల్మోస్ట్ యావరేజ్ వచ్చి 98 దగ్గర అయింది. 89 ట్రేడ్ అవుతుంది. సో దీని తర్వాత ఇంకా యాడ్ చేయడానికి లేదు, ఎందుకంటే మళ్ళీ స్టాప్ లాస్ తగ్గించిన కొద్దీ మళ్ళీ రిస్క్ కూడా అవుతుంది కాబట్టి. సో అంతే, ఇక 320 330 ఇంటూ ఒక 98 పాయింట్స్ వదిలేసుకున్నా 330 ఒక 90 దగ్గరకు వచ్చింది అనుకోండి. సింగిల్ డిజిట్స్కి వస్తే నాకు ఒక 29,700 వస్తుంది. సో సెకండ్ ట్రేడ్లో ఒక 30,000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే, సో ప్రెసెంట్ అయితే 3,500 అలా ట్రేడ్ అవుతుంది. సో 30,000 వస్తే క్లోజ్ చేస్తాను, లేదంటే 10,000 స్టాప్ లాస్ వస్తే క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ 7,000 అలా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ ఎంటీఎం అయితే 1,400కి 1,000కి వచ్చింది. సో ఇందాక కూడా మనకి ఎంటీఎం ఎంత వచ్చింది, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ట్రేడ్ 9,000 వచ్చింది. సో ఆల్మోస్ట్ ఇది కూడా 8,000 అలా దగ్గరగా ఉంది, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. ఇక్కడ నుంచి మేబీ ట్రెండ్ అయితే పుష్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. సో చార్ట్స్ లో చూసుకుంటే మనకి ఏం రెసిస్టెన్స్ లేవు, కాకపోతే టెక్నికల్ టర్మ్స్ లో చూసుకుంటే 54,000 అనేది రౌండ్ నంబర్. ఇక్కడ 54,000 ఇది రౌండ్ నంబర్. సో బిఆర్ఎన్ అంటారు వీటినే. ఈ రౌండ్ నంబర్స్ ఏమన్నా రెసిస్టెన్స్ ఇవ్వచ్చు కొన్ని టైమ్స్. సో ఈ రౌండ్ నంబర్స్ ని బ్రేక్అవుట్ అయ్యి కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్తే అప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి. లేదంటే మళ్ళీ 54,000 నుంచి ఇక్కడ రైటర్స్ ఉంటుంది కదా, కాల్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ ఏమైనా పుష్ చేసినా చేయొచ్చు. యాక్చువల్గా ఫేక్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ క్యాండిల్లోనే అయిపోవాలి. డేలో ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్లోనే ఈ క్యాండిల్ డిసైడ్ చేసేస్తుంది వెదర్ ఇట్స్ ఏ ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ రియల్ బ్రేక్అవుట్. కానీ రియల్ బ్రేక్అవుట్ అయినా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే కొంచెం రిస్క్. ప్రెసెంట్ అయితే మళ్ళీ 3,500, సెకండ్ ట్రేడ్ 5,000 అలా ట్రేడ్ అవుతుంది. చూద్దాం, ఇది మళ్ళీ నెగిటివ్ వస్తే 130 పాయింట్స్ కదా, ఇంకో 50 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్. 50 పాయింట్స్ ఇట్ అయితే క్లోజ్ చేస్తాను. సో దట్స్ వాట్ ఐ టోల్, చెప్పాను కదా రౌండ్ నెంబర్స్ ఎంత పవర్ఫుల్. ఇక్కడ నుంచి అగ్రెసివ్గా మార్కెట్ అయితే కిందకి వచ్చింది. సో చూడండి, ఆల్మోస్ట్ లాస్ కూడా 10,000 11,000 అలా ట్రేడ్ అవుతుంది. ఇది అయిపోతే నేను క్లోజ్ చేస్తాను ట్రేడ్. ఇంకా తీసుకొని 130, ఇంకొక 30 పాయింట్స్ ఉన్నది. 20 ఎంఏ సపోర్ట్ అయితే ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే దాని మార్కెట్ కిందకి రావచ్చు. లేదు ఇక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చింది అనుకోండి 20 ఎంఏ అని, దాని పివోట్ ఉంది కదా, ఈ సపోర్ట్ ఇస్తే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో ప్రెసెంట్ అయితే ఛాన్సెస్ అయితే 50-50 ఉన్నాయి, ఏం చెప్పలేం మనం ఇప్పుడు. సో ఎంత అగ్రెసివ్ క్యాండిల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ 20 ఎంఏ ఉంది కాబట్టి 20 ఎంఏ ప్రెసెంట్ స్టాప్ చేసింది. సో సెల్లర్స్ ఇంకా అగ్రెసివ్గా వస్తే ఇక్కడ నుంచి దెన్ మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. సో బీఆర్ఎన్ నెంబర్స్ కూడా చూసుకోండి, టెక్నికల్ టర్మ్స్లో రౌండ్ నెంబర్స్ చూసుకోండి. 54,000 కూడా. సో ఇక్కడ ఏం రెసిస్టెన్స్ లేదు, కానీ ఎందుకంత అగ్రెసివ్ సెల్ ఆఫ్ బికాస్ ఆఫ్ బీఆర్ఎన్ నెంబర్స్. ఓకే, కానీ మార్కెట్ మనం మా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అయితే డే హై బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి మనం ఎంట్రీ అయితే తీసుకున్నాము. సో స్టాప్ లాస్ ఏ టైంలోనో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోవచ్చు. ఇక ఫర్దర్గా అయితే మూవ్ అవుతుంది, ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. సో కాస్ట్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక 7,000 8,000 నుంచి కాస్ట్ ట్రేడ్ అవుతుంది. సో 10,000 రిస్క్ అయితే చేస్తున్నాను. ఈ ట్రేడ్ అయిపోతే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో 20 ఎంఏ ఉంది కదా, 20 ఎంఏని బ్రేక్ చేస్తే అప్పుడు మన స్టాప్ లాస్ దగ్గర రావచ్చు. ఎనీహౌ నా స్టాప్ లాస్ తగ్గించుకున్నాను కాబట్టి స్టాప్ లాస్ అయితే ఎగ్జిట్ ఇంకొక 20 పాయింట్స్ ఉంటే అయిపోద్ది స్టాప్ లాస్. సో చూద్దాము 20 పాయింట్స్ వస్తుందో లేదో. 106 107 110 దగ్గర ట్రేడ్ అవుతుంది. 130 పెట్టుకున్నాను స్టాప్ లాస్ నేను. 130 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో మాక్సిమం లాస్ వచ్చి ఈరోజు అప్పుడు 20,000 ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళకి ఇది ట్రాప్ క్యాండిల్. ఓకే, సో ఇక్కడ ఎవరైతే పీపుల్ లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఇక్కడ ట్రిగ్గర్ అయిపోవచ్చు. సో ఈ క్యాండిల్ అందుకే కావాలని తీసుకొచ్చారు ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్ అయితేనే ఉంటుంది. సో 20 ఎంఏ అయితే బ్రేక్ చేస్తుంది, స్టాప్ లాస్ దగ్గరికి వస్తుంది. 110 అలా ట్రేడ్ అవుతుంది, ఇంకొక 20 పాయింట్స్. 130 హిట్ అయిపోతే క్లోజ్ చేసేస్తాను నేను. 111 113 115. ఓకే, అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. ఓకే, ఇది ఫేక్ బ్రేక్అవుట్ చూపించింది. ఆల్మోస్ట్ ప్రైస్ అయితే కిందకి వస్తుంది. ఎగ్జిట్ అయిపోయాను ఆల్మోస్ట్ 19,393. లెట్ మీ రిఫ్రెష్.
ఓకే, డన్ ఫర్ ది డే. సో ఆల్మోస్ట్ లాస్ వచ్చి ఫస్ట్ ట్రేడ్ లో 10,000 9,000 ప్రాఫిట్ నుంచి 9,000 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 8,000 ప్రాఫిట్ నుంచి 10,000 లాస్ వచ్చింది. సో ఓవరాల్ అయితే 19,382. సో ఈ లాస్ ఉంది కదా, మీరు చాలా మంది తెలియదు క్యాపిటల్ ఆల్మోస్ట్ చూసారా, 21,87 అంటే ఇది 19,677 వాడేసాను కాబట్టి. సో బ్రోకరేజ్ ఎంత అయింది ఈరోజు, 300 అయింది. సో ఓవరాల్ లాస్ వచ్చి 19,677. సో 20 lakhs లో రౌండ్ ఫిగర్ తీసుకోండి, 20 lakhs లో ఒక 20,000 పోతే ఎంత రిస్క్, ఆల్మోస్ట్ ఓన్లీ 1% ఆఫ్ ద క్యాపిటల్. సో ఇదే మీరు మెయిన్ ఫాలో అవ్వాల్సింది. మీ క్యాపిటల్ లూజ్ అవుతున్నప్పుడు 1% కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. ట్రేడ్ కి 1% చూసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే రిస్క్ 0.5% చేస్తున్నాను, రివార్డ్ ఏమో 1% తీసుకుంటున్నాను. లైక్ 10,000 ఫస్ట్ ట్రేడ్ లో నేను ఎంత లూజ్ అయ్యాను, ఆల్మోస్ట్ లెస్ దెన్ 10,000 లూజ్ అయ్యాను. సెకండ్ ట్రేడ్ లో కూడా ఎంత లూజ్ అయ్యాను, 10,000 లూజ్ అయ్యాను. కానీ రివార్డ్ ఎంత వరకు వెయిట్ చేశాను, ఫస్ట్ ట్రేడ్ లో 9,000 వచ్చినా సరే నేను ఎగ్జిట్ అవ్వలేదు, 9,000 ప్రాఫిట్ వచ్చినా సరే 10,000 వచ్చిన దగ్గరే ఎగ్జిట్ అయ్యాను. సో రివార్డ్ ఎంత, 20,000 వరకు వెయిట్ చేశాను. అంటే దీని ప్రకారం అయితే 1:2 కదా. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్ లో కూడా 330 క్వాంటిటీస్ జీరోకి వెళ్ళి ఉంటే ఎంత వద్దు మనకి, 33,000 ప్రాఫిట్ వద్దు, అంటే మోర్ దాన్ 1:3 రిస్క్ రివార్డ్. సో ఒకవేళ సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయినా నాకు ఎంత వద్దును, 20,000 ప్రాఫిట్ వద్దును. ఓవరాల్ ఫస్ట్ ట్రేడ్ లాస్ తీసేసినా సరే నాకు 20,000 ప్రాఫిట్ వద్దును. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. లాస్ అయితే 19,382, నో ప్రాబ్లం. మనకి ఇంకా మార్కెట్ అయితే రేపు ఉంది, ఛాన్సెస్ అయితే ఇస్తూనే ఉంటుంది. మీ క్యాపిటల్ వైపౌట్ అవ్వకూడదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రీటైల్ ట్రేడర్స్, అదేంటి నేను షార్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత షార్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత డిహై బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయిందని ఫైట్ చేస్తుంటారు మార్కెట్తో. కానీ అలా ఫైట్ చేయకూడదు. వన్స్ మీరు రూల్స్ అనుకున్న తర్వాత నా మాక్సిమం ఎప్పుడు కూడా 10,000 కన్నా ఎక్కువ లూజ్ అవును ట్రేడ్, కానీ ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. సో ఎనీహౌ మండే ఈరోజు 20,000 లాస్ అయితే వచ్చింది బ్యాంక్ ఎక్స్లో. ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను కదా, ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్యాన్లు ఎవరైతే లాంగ్ ఎంట్రీ వెళ్ళారో వాళ్ళందరూ ట్రాప్ అవ్వచ్చు. సో అందుకే ఇక్కడ వన్స్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 9,000 ప్రాఫిట్ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ చూపిస్తుంది. సో ఇలాంటప్పుడు మీరు స్ప్రెడ్స్ తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ హిట్ అవ్వు. లైక్ ఫస్ట్ ట్రేడ్ మనం ఎంత తీసుకున్నామో స్టాప్ లాస్, మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత 55 అలా ట్రేడ్ అవుతుంది చూడండి ఇప్పుడు. సో ఇలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకుంటే మీకు అంత స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కాకపోతే రిస్క్ రివార్డ్ 1:1 ఉంటుంది. ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. హై ఎంత వెళ్ళింది బ్యాంక్ ఎక్స్, సో ఫస్ట్ ఇనిషియల్ ట్రేడ్ అయితే లో అయితే 50 వెళ్ళింది, కానీ హై 188 వెళ్ళింది. 188 వెళ్ళిన తర్వాత మన స్టాప్ లాస్ అంత లేదు కదా, అందుకు మనం స్టాప్ లాస్ తీసేసుకున్నాం. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. సో యా వీడియో అయినా కొంచెం పెద్దది అనిపిస్తే మీరు నెక్స్ట్ టైం వీడియోస్ ఏం చేస్తారంటే నా స్పీడ్ మార్చుకోండి సెట్టింగ్స్లో. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని చెప్పి నేను చెప్తున్నాను అంతే. లేదంటే ఎంటీఎం అవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఏ టైంలో నా సిచ్యువేషన్ ఎలా ఉంది, నా మైండ్ సెట్ ఎలా ఉంది, ఇది కేవలం చూపించడానికే. ఓకే, సో వ్యూ అయితే బేరిష్గానే ఉంది మార్కెట్. వన్స్ బులిష్ క్యాన్ ఫామ్ అయిన తర్వాత షార్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, థర్డ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో పుల్ బ్యాక్ దగ్గర తీసుకున్నాం, కాకపోతే డే హై హిట్ అయిన తర్వాత మనకి రివర్సల్ జరిగింది. అదే ఒకవేళ సెకండ్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, షార్ట్ ఎంట్రీ, మన స్టాప్ లాస్ సేఫ్గా ఉండి మనకి ప్రాఫిట్స్ అయితే వద్దును అని ఏం చేస్తాం, బ్యాడ్ లక్ అనుకోవచ్చు అంతే. ఓకే, సో ఎందుకు స్టాప్ లాస్ ఉండాలంటే చూడండి, 130 దగ్గర పెట్టుకున్నాను, ఇప్పుడు 200 దగ్గరికి వెళ్తుంది. సో స్టాప్ లాస్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఎనీహౌ దట్స్ వాట్ ఫర్ టుడే. సో ఈరోజు లాస్ వచ్చి ఆల్మోస్ట్ 19,600, క్లోజ్ టు 20,000 అనుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో మీరు నా ఎఫర్ట్స్ నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేయొచ్చు, అండ్ దెన్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే గైస్, బై.